సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికి చెందును గాక. ఇప్పుడు ఎపిసోడ్ 3 దేవుని మాట అనే ఎపిసోడ్లో కొన్ని ప్రశ్నలు. దేవుని మాట మనకు ఎవరు చెప్పినారు? దేవుని కుమారుడైన యెషువ గారు మనకు చెప్పారు. ఎపిసోడ్ 2 ఇంతకు ముందులో మనం దేని గురించి మాట్లాడుకున్నాం? బాప్తిజం ఇచ్చి యోహాను యేసయ్యకు యెషువ గారికి బాప్తిజం ఇచ్చినప్పుడు ఎక్కడ మత్తయిలో ఎక్కడ వచ్చింది, లూకాలో ఎక్కడ ఉంది, మార్కులో ఎక్కడ ఉంది, మనకిచ్చిన సందేశం ఏమిటి, మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి వాటి గురించి దేవుడు మనల్ని యేసయ్యని ఏ విధంగా నా కుమారుడా నీ యందు నేను ఆనందించుతున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు అనేది మనం ఆల్రెడీ చదివిస్తాం. ఇప్పుడు అంశం ఏమిటంటే శోధనలు. యెషువ గారికి వచ్చిన 3 శోధనలు ఏమిటి? మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో అక్కడ 40 రోజులు నిద్ర తిండి 40 రోజులు అంటే మామూలు కొంతమంది దినం తింటారు, దినం ముస్లిమ్స్ అయితే దినాన ఏం తినరు, సూర్యాస్తం అయితేనే తింటారు పూర్తిగా, ఎంతైనా తినచ్చు వాళ్ళు. మళ్ళీ సూర్యోదయం ముందు ఎంతైనా తినచ్చు, కానీ పొద్దున మాత్రం తినకూడదు, ఈవెన్ ఎంగిలి కూడా మింగకూడదు. ఇక్కడ పొద్దున రాత్రి ఉపవాసం చేసినాడని ఉంది ఇక్కడ. అప్పుడు ఆకలితో ఉన్న యెషువ గారికి మత్తయి 4వ అధ్యాయంలో 1 నుంచి 11లో ఉంటుంది. నేను చెప్పిన తర్వాత మీరు చేయండి, ఓకే? సో అప్పుడు 3 శోధకుడు ఏమొచ్చి అడుగుతాడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమనెను. అందుకు ఇప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అనే కదా ఇంతకు ముందు చెప్పింది. జస్ట్ బాప్తిజం తీసుకున్నాడు, అప్పుడే ఈయన నా ప్రియ కుమారుడు ఎవరు చెప్పినారు? దేవుడే స్వరం వినిపించి చెప్పినప్పుడు ఇప్పుడు వీడు శోధకుడు వచ్చి ఏమంటున్నాడు? శోధకుడు వచ్చి ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా. ఎప్పుడు 40 రోజులు ఏం తినలే. మీరు ఊహించుకోండి, ఒకరోజు తినకపోతే ఎట్లుంటుంది మీకు? ఏదైనా గడ్డెలు తిందాం అనిపిస్తుంది కొన్నిసార్లు. అలాంటిది ఆ సమయంలో 40 రోజులు ప్రొద్దున రాత్రి అసలు ఏం తినకుండా ఉంటే యెషువ గారికి ఈ శోధకుడు వచ్చేమంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా. ఇది దేని ఈ యొక్క శోధన? నన్ను చూడండి, నేను అడుగుతా, ఈ శోధన శరీరానికి సంబంధించిందా, మైండ్ అంటే ప్రాణానికి సంబంధించిందా, లేక ఆత్మకు సంబంధించిందా? శరీరానికి సంబంధించిన శోధన. ఇది శరీర శోధన గురించి చెప్తున్నాడు. నువ్వు లేవు కదా, చాలా రోజులు లేదు కదా నీకు, మరి శరీర శోధన దానికి ఏర్పాటు చేసుకుని అంటున్నాడు. దానికి యెషువ గారు ఏమంటారు ఇక్కడ? నెక్స్ట్ వచనం, 4వ వచనం. అందుకు ఆయన మనుష్యుడు, యెషువ గారు ఏమంటారంటే మనుష్యుడు రొట్టెల వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట జీవించును. ప్రతి మాట జీవించునని. ప్రతి మాట తర్వాత ఏముంది? జీవించునని. ప్రతి మాట తర్వాత ప్రతి మాట వలన జీవించును. అందుకే అద్దాలు పెట్టుకోవాలి. మీరు మొత్తం ఇదంతా కుదించినా గానీ మీకు కనపడదు, ఏందో చెప్తారు, నాకు అర్థం కాదు. నేను చదివింది ఒకటి, సంవత్సరాల నుంచి ధ్యానం చేసింది ఒకటి, వలన లేకపోతే ఏమని మీరు మళ్ళీ చదవండి ఒకసారి. సారీ గైస్, అద్దాలు పెట్టుకొని మర్చిపోయింది. అందుకు ఆయన మనుష్యుడు రొట్టెల వల్ల మాత్రము కాదు గాని. రొట్టెల ఉందా? రొట్టె వలన మాత్రం కాదు, రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదే. సరే, ఇక్కడ కాపిద్దాం. అయితే ఇక్కడ ఏంటిది? 40 దినాల
ఉపవాసం తర్వాత ఆకలితో యెషువా గారు ఉన్నప్పుడు ఆయన చెప్పి పలికిన మాట ఏంటంటే, మనిషి రొట్టె వలన కాదు బతికేది, రొట్టె వలన మాత్రమే కాదు, రొట్టె వలన కూడా బతికిండొచ్చు. ఈయన 40 దినాలు తినలే, పొద్దున తినలే, రాత్రి తినలే. 40 దినాల తర్వాత కూడా ఆయన ఆ నీరసంలో ఏదైనా తినాలనిపిస్తుంది. నువ్వు రాళ్ళను రొట్టెలు చేసుకో, రాళ్ళను రొట్టెలు చేసుకో అనేది, రాళ్ళను రొట్టెలు చేసుకొని తినాలనేది ఎక్కడో ఉంటుంది బైబిల్లో. రాళ్ళను రొట్టెలు చేసుకో నువ్వు అని శోధకుడు శోధించినప్పుడు మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు మనకు శరీర శోధన కలిగినప్పుడు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, అద్దాల పైన పెట్టేసుకోండి, మీకు అలవాటు కావాలి అద్దాలు ఎప్పుడు తీయాలి అద్దాలు. ఇప్పుడు శరీర శోధన, ఆకలి కానీ ఏదైనా కోరిక కానీ శరీరానికి సంబంధించింది ఏదైనా వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? మనుష్యుడు ఇది లేకపోతే ఇంకా కుదరదు, ఆకలి వేస్తుంది, ఇంకా అబ్బా ఆకలికి అమ్మా ఆకలి అట్లా కాదనేది. ఏం చెప్పాలంటే మనము, ఏ శరీరమా, ఏ ఆకలి, ఏ కోరిక, ఏ శరీర కోరిక, నువ్వు ఇప్పుడు నీ మైండ్ చెప్తుంది నీకు, ఆత్మ మనిషికి ఆత్మ, ప్రాణం, శరీరం. ఆత్మ చెప్పినట్లు ప్రాణం వినాలి. ప్రాణంలో మేధస్సు, ఎమోషన్స్, మనోభావాలు, నిర్ణయం తీసుకుంటే తత్వం 3 ఉంటాయి. ప్రాణంలో మళ్ళీ 3, ప్రాణంలో 3 ఉంటాయి. ఈ 3 ఏంటివి? ఇది శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణంలో 3 ఉంటాయి. ప్రాణం ఏంటంటే మేధస్సు, 2 మనోభావాలు, 3 నిర్ణయం తీసుకుంటే అధికారం, నిర్ణయం తీసుకునే శక్తి. 3 ఉంటాయి అన్నమాట. తర్వాత ఆత్మ, శరీరం అయిపోయింది. శరీరము, ప్రాణం, ఆత్మ. శరీరం చెప్తే ప్రాణం వినాలా, ప్రాణం చెప్తే ఆత్మ వినాలా. శరీరం చెప్పినట్టు ఆకలి అని పోయి నువ్వు ఇష్టానుసారంగా ఏదైనా కోరిక అని చెప్పేసి నీ ఇష్టానుసారం చేసేదానికి లేదు. ఆత్మ ఇది ఫస్ట్ మన ఇట్లా చెప్తాం, ఆత్మ, ప్రాణం, శరీరం. ఆత్మ చెప్పినట్లు ప్రాణం వినాలా, ప్రాణం చెప్పినట్టు శరీరం వినాలి. శరీరం అంటది ఆకలి అంటది, కోరిక సెక్స్ అంటది, లేకపోతే నిద్ర అంటది. శరీరం ఏమని చెప్తుంది, దాన్ని అప్రూవ్ చేయాలి. ఇది చెప్పాలా, నీ మైండ్ చెప్పాలి దీనికి. నీ మైండ్కి ఎవరు చెప్పాలి? ఆత్మ చెప్పాలా. నీ దేవుని ఆత్మ ఉంటే నువ్వు ఈ రెండింటికి బాస్ అవుతావు. దీంట్లో దేవుని ఆత్మ లేదనుకో, నీ శరీరం నీకు బాస్ అవుతుంది. నువ్వు శరీరం చెప్పినట్టు పోతే నువ్వు బ్యాలెన్స్ లేదు. ఇది క్రమము, పైనుంచి కిందికి ఉంటే ఆత్మ, ప్రాణము, శరీరం. ఆత్మ చెప్పినట్లు ప్రాణం వినాలా, ప్రాణం చెప్పినట్లు శరీరం వినాలి. ఇది క్రమము. నువ్వు ఎప్పుడైతే శరీరం చెప్పిండేది నిర్ణయం తీసుకున్నావు అనుకో, ఆకలి వేస్తుంది, తినేద్దాం, గడ్డి తిన్నాం. ఇప్పుడు పందులు, కుక్కలు ఏం చేస్తాయి? అవి వ్యర్థాలు, ఇవి మలాన్ని తింటాయి. మలం, మూత్రం. మలం అంటే షిట్ తింటాయి. మన షిట్ కూడా తింటాయి. శరీరం చెప్తుంది ఆకలి అని, అందుకని పోయి షిట్ తింటావా? అప్పుడు నిర్ణయం ఒకటి చేసింది అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు అందుకే ఈ దేవుని మాటలు యెషువా నోట మాత్రమే వచ్చినాయి. మిగిలిన మాటల్లో దేవుని మాటలు ఉంటాయి, మనుషుల మాటలు కలిపి ఉంటాయి. దాన్ని వెంబడించకూడదు. మనం యెషువాను మాత్రమే వెంబడించాలి. అది ఆయనే చెప్పినారు, యెషువా గారే చెప్పినారు. నా వెనకాల పరిచయాలు వస్తారు, పౌలు పరిచయుడు. నా వెనకాల సద్దుకీయులు వస్తాడు, ఇంకోడు ఏదో విధంగా చెప్పింటాడు. నా వెనకాల సద్దుకీయులు వస్తారు, వాళ్ళే. నా వెనకాల గొర్రెతోలుగా కొన్ని తోడలు వస్తారు, వాళ్ళని వెంబడించండి, నన్ను మాత్రం వెంబడించండి. వెనక ఎవడన్నా వచ్చినప్పుడు ఏం చేయాలా? యెషువా గారు చెప్పిండేది వివరించాలా, యెషువా గారు చెప్పింది అర్థమయ్యేట్లుగా బోధించాలి. ఎందుకంటే అవతలానికి, లేదంటే ఆత్మీయ కన్నులు అవతలకు తెరచబడేట్టుగా ఏ విధంగా దేవుని దగ్గర నుంచి మనం ఈ జ్ఞానం పొందుకోవాలా, బైబిల్ ఎలా చదవాలని నేర్పిస్తే వాళ్ళే చదువుకుంటారు. ఇప్పుడు మనం వాళ్ళకి అంత ఇడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చదువుకుంటే వాళ్ళకైనా అర్థమవుతుంది. ఎందుకు మనకెవరు చెప్పినారు? ఆ దేవుడే ఉదయకాలం ప్రార్థనలోనో ఇంకొక నిద్రపోయేటప్పుడునో ఆ దేవుడే మనతో మాట్లాడి చెప్పిన విషయాలని మనం చెప్తున్నాము. వాళ్ళు ఆ పని చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు చెప్పినప్పుడు, ఇప్పుడు నాకు ధనం ఇచ్చినాడు, నా ధనము వాళ్ళు తినాలనా? ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చాను అనుకో, ఎంత ఇస్తాను? నేను వాళ్ళకి కొంత ఇస్తాను అంతే, కానీ మొత్తం నేను కదా. అక్కడ 1000 మంది ఉన్నారు అనుకో, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాను అనుకో, ఎంత పోతుంది ఒక్కొక్కరికి? 1000 రూపాయలు. 1000 మంది ఉన్నారు,
10 నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఒక్కొక్క రూపాయి వస్తుంది. అంతే, రూపాయలు. అదే వాడు దేవుడి నుంచి పొందుకుంటే నాకు 1000 ఇచ్చినట్టుగా వానికి వేస్తాడు కదా. ఇందు నిమిత్తమే అందరు పేదవాళ్ళగా మిగిలిపోతున్నారు. ఆత్మీయ పేదవాళ్ళగా, ఇంకొక రకంగా పేదవాళ్ళగా. పద్మాకర్ సారే మాకు ఇవ్వాలా, పద్మాకర్ సారే ఇవ్వాలా, పద్మాకర్ సారే ఇవ్వాలా, ఆ సారి ఇవ్వాలా, ఈ సారి ఇవ్వాలా అని అడుక్కుంటున్నారు పాస్టర్లు. ఎవరిని అడగాల? దేవుణ్ణి. వాళ్ళు ఎవరిని అడిగినారు? దేవుని అడిగినారు, వాళ్ళు పొందుకున్నారు. నువ్వేం చేయాలా? నువ్వు దేవుణ్ణి అడగాల. అసలు నువ్వు ఆత్మీయ కన్నులు తెరవబడి నువ్వు ఆయన చిత్తం నెరవేరిస్తే అడగక ముందే అక్కరలరిగి అవసరాలు తీర్చే నా దేవుడా. ఆయన మనం అడగక ముందే తీర్చే దేవుడు. నువ్వు అడిగి 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 నువ్వు తప్పు చేస్తావు. అందుకే నీకు అంటే మనము యెషోవాను పూర్తిగా వెంబడిస్తే సర్వ సమృద్ధి. అంటే ఎన్ని సోపులు ఉన్నాయి నాకు బాత్రూంలో? రోజు స్నానం చేసే సోపులు అందాజు చెప్పు, ఎన్ని? 15, 20 ఉంటాయి. షాంపూలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాలు ఉన్నాయి? ఒక 6-7 ఉంటాయి. బట్టలు ఎన్ని ఉన్నాయి? రోజుకు ఒకటి వేసుకుంటే సంవత్సరానికి ఒకటి మార్చకుండా వేసుకోవచ్చు. ఇవన్నీ కొన్ని పంచబోతున్నా, పంచుతా మనము ఏమన్నా పంచినామా? బట్టలు గిట్టలు, ఆడలకు చీరలు అట్ట ఏమైనా పంచినామా? ఏమైనా స్వెటర్లు, కోట్లు ఏమైనా పంచినామా? ఇవన్నీ చెప్పకూడదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే సర్వ సమృద్ధి ఉంది నాకు. నేనేం చేయబోతున్నా? ముందు నా ఆస్తి నమ్మి అని చెప్పింది ఎవరు? యెషోవా గారు చెప్పినారు. అది నేను పాటించాలి. నేను పాటించాలి, నువ్వు పాటించాలి. నేను చేస్తున్నా కాబట్టి నాకు సర్వసమృద్ధి ఉంది, సర్వానందం ఉంది, అమితానందం ఉంది. నెంబర్ 1 టాప్ 1 సంతోషంలో. అవునా కదా? చూస్తాను కదా నన్ను సంతోషం ఉంటానే. ఎప్పుడైనా ఏడ్చింది చూసినాను నన్ను. పాటలు, సినిమా పాటలు యాక్టింగ్ చేసినప్పుడు చూసింటారు ఏడ్చడం. ఎందుకంటే నేను అన్నపూర్ణ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ చేశాను. సో నా కొడుకుని హీరో చేయాలని వానికి తోడుగా వెళ్ళి నేను కూడా నేర్చుకున్నా. అక్కడ ఏం నేర్పించారు, చెప్తారంతే. యాక్టింగ్ గట్టి ఏంది చెప్తారంతే. ఇది మన ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ ఉండొచ్చు, ఏమంది యాక్టింగ్. సో బట్ ఇక్కడ చాలామంది పాస్టర్లు యాక్టింగ్ చేస్తున్నారు. ఏమిలాగా? అడుక్కునే వాళ్ళ. అదేందో దేవుడిని అడగాలి. ఇలా ఈ యాక్టింగ్లు చేయకూడదు. వాళ్ళు ఏమంటారంటే యాక్టింగ్ చేసే వాళ్ళకి ఒక బిరుదిస్తాడు దేవుడు. ఏమని? హిపోక్రెట్స్, వేషధారులారా. అంటే వాళ్ళు ఉండేది ఒకటి, చేసేది ఇంకోటి, చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి. ఈరోజు అంశంలో మనం చూస్తున్నది ఏంటంటే ఏం చదువుతున్నాం మనం ఇప్పుడు ఈరోజు? శోధనలో మొదటి శోధన శరీరానికి సంబంధించిన శోధన. అది రాతిని అంటే నో 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 దానికి ఏమని చెప్పాడు యెషోవా గారు? ఏం చెప్పారు? మనిషి రొట్టె వల్ల కాదు భయ్. అంటే శరీరేచ్ఛలను బట్టి మాత్రమే కాదు, శరీరేచ్ఛలు లేకున్నా కానీ సంతోషంగా జీవిస్తాడు. శరీర అవసరాలు లేకున్నా కానీ సంతోషంగా జీవించగలడు. దేవుని మాట అంత పరవశం ఇస్తుంది. నీ శరీర ఇచ్చలు ఎంత ఇస్తాయో దానికి 1000 రెట్లు దేవుని మాట నీకు ఆ యొక్క పరవశాన్ని ఇస్తుంది, ఆ యొక్క ఆనందాన్ని ఇస్తుంది, ఆ యొక్క సంతోషాన్ని ఇస్తుంది అనేది దీంట్లో అర్థం. మరి నువ్వు దేవుని మాటని వినకుండా ఉంటే, నీ శరీరం మాట వింటే, నువ్వు శరీరం చెప్తుంది పో తాగుపో, సిగరెట్ తాగు, సరే ఏమైతే పో తాగు, మందు తాగు, పో తిను అంటే నువ్వు దాని మాట వింటే, అది చెప్పినప్పుడు నో నేను చెయ్యను. టీ తాగు, టీ తాగు, ఏమైతుంది? టీలో కూడా కెఫైన్ ఉంది. సిగరెట్లో నికోటిన్ ఉన్నట్టు టీలో కెఫైన్ ఉంది. అదే సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్, అవి పాయిజన్. అవి టీ అన్నా నా కాఫీ తాగుతారన్నా ఇంటికి వచ్చి పాయిజన్ ఏంటి? ఎండ్రీని పోసిండి కొంచెం ఎండ్రీని ఒక చుక్క వేసి అంత మంచిగా ఉంటుంది, బాగానే ఉంటుంది. మొత్తం ఎక్కువ తాగితే చచ్చిపోతాడు, కానీ ఒక చుక్క వేస్తే అది కూడా బాగా ఏదో యాక్టివ్ చేస్తుంది మనకి. అట్లా మనం ఏది ఇయ్యింది మంచినీళ్ళు వేయండి, మర్యాద మంచినీళ్ళు వేయండి,
అన్నం పెట్టండి కావాలంటే, తినకపోతే. తిన్నోళ్ళకి రండి తినండి స్వీట్లు పెట్టి. ఆయన ఆడి అయ్యో షుగర్ ఉంది. వాళ్ళ ఇంట్లో పాస్టర్ వాళ్ళ భార్య అసలు ఒక్క చెంచా కూడా చక్కెర వేసినది టీలో. అన్నంలో ఇంతే అన్నం పెడితే కూరలు ఎక్కువ వేసింటుంది. ఎందుకంటే ఈయనకు షుగర్ ఎక్కువ ఉంటుంది. విపరీతంగా తింటాడు. ఇంతకుముందు అన్నం తిన్నాము, అది డాక్టర్ వీడికి షుగర్ ఉంది ఎక్కువ తింటే చచ్చిపోతాడంటే కొంచెం 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 అన్నం పెట్టి కొంచెం కూరలు పెట్టింటుంది. వీడు బయటికి వస్తాడు మన ఇంటికి, ప్రార్థన చేయడము అంటేనే మనం ఇంకా తల వంచుకొని ఆయన పరలోకం అందున్న మా తండ్రి అని ఇంకా ప్రార్థన చేసుకుంటే అంతనే ఇంకా పెట్టరు. స్వీట్ థమ్స్అప్ ఫుల్ గ్లాస్ ఇంకా కొంచెం పోయి తాగుతాడు. ఇంకా ఇట్లా 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 పెట్టడం లేదు కదా స్వీట్. అబ్బా లడ్డు బాబా తింటాడు. ఇంకా పంది తిన్నట్టు తింటాడు. ఇంకా అన్ని కూరగాయలు అన్ని పక్కన పెట్టి ఒట్టి మాంసం వేసుకొని అన్నం ఇంత వేసుకొని తింటాడు. ఈ శరీరాన్ని ఆడ కంట్రోల్ చేస్తాడు కాబట్టి బయటకు వచ్చి విపరీతంగా తింటున్నాడు. అందుకే మధ్యాహ్నం పూట ఎవరే కానీ చాలామంది పాస్టర్లు ఇంట్లో తిన్నారు. ఎందుకంటే ఇంట్లో రెస్ట్రిక్షన్లో కొంచెమే తినాలా, ఇంతే తినాలా, తక్కువ కారం తక్కువ ఉప్పు తక్కువ. బయటికి పోయి నానకమ్మంత గడ్డి గిడ్డి తిని ఇంటికి పోయి వాళ్ళు రోగాలు తెచ్చుకుంటారు, మెడిసిన్స్ వేసుకుంటారు. ఇట్లా 10 వేసుకుంటారు మందులో మెడిసిన్స్ వేసుకుని అమ్మా గ్యాస్ 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 గ్యాస్. ఇంట్లో గ్యాస్ కాదు, ఒంట్లో గ్యాస్. పందిలాగా తింటే తిన్న మనిషిలాగా తినాల. అది సరే. ఇప్పుడు ఈ రెండవ శోధన దేని గురించో మనం ఇక్కడ మత్తయిలోనే ఇదే మాట మార్కులో ఉంటుంది. మార్కు మీరు తీయాల్సిన అవసరం లేదు. మార్కులో ఏముంటుందంటే ఇవన్నీ క్లారిటీగా చెప్పారనమాట. 12-13 ఒకటో అధ్యాయంలో 12-13లో తను శోధకుడు శోధించాడు, తర్వాత దేవదూతులు వచ్చి ఆయనకు పరిచయం చేస్తారని ఉంటుంది. అలాగే లూకా 4వ అధ్యాయంలో 1-13 తీద్దలిత. సో సుమారు ఇంచుమించు సేమ్ మత్తయిలో ఉన్నట్టుగానే అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు రెండవ శోధన. ఇక్కడ ఏం చేస్తారంటే ఆయన పరిశుద్ధ పట్టణాన్ని తీసుకెళ్తాడంట, ఆలయం శిఖరమును తీసుకెళ్తాడంట. 5వ వచనం నుంచి చదవండి. మత్తయి 4:5 అద్దాలు పర్లేదు చదవండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయములో టాప్ పినాకల్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. టాప్ పాయింట్ తీసుకెళ్ళి ఆడ నిలబడతాడు అనమాట. శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఉండండి కిందకు దూకుము. ఉండండి. ఇంకొక మాట ఇక్కడ లూకాలో అక్కడ ఒకసారి లూకా రెండో పేజీ ఇక్కడ తిప్పి లూకాలో 4వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో నాకు నవ్వకుండా ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఇక్కడ చూడండి ఊరికి పైకి తీసుకెళ్ళండి కదా అపవాది ఆయనను తీసుకుని పోయి ఒక్క నిమిషంలో. ఇంగ్లీష్ లో అండ్ హి లెడ్ హిమ్ అప్ అని ఉంటుంది. సరే పర్లేదు. అయితే మళ్ళీ బ్యాక్ రండి, మా దగ్గర రండి. తొమ్మిదో వచ్చింది సారీ మళ్ళీ 9వ వచ్చింది. ఆర్డర్ రివర్స్ అయింది. లూకా 4వ అధ్యాయం 9వ వచ్చింది. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున అక్కడ కూడా దేవాలయ శిఖరమున ఆయనను
నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుని కుమారుడు అయితే మళ్ళా టెస్టింగ్ ఫస్ట్ కూడా ఏమై నువ్వు దేవుని కుమారుడు అయితే మళ్ళా ఇక్కడ నుండి కిందకి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నువ్వు దుంకు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దుంకు అక్కడి నుంచి ఆజ్ఞాపించును. నీ పాదములు ఎల్లప్పుడూ రాతికి తగలకుండగా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నది. యాక్చువల్గా ఇది కీర్తనలో ఉంటుంది అనమాట ఈ మాట. ఇక్కడ 91 చదవండి. కీర్తనలో 91, 11 వచనం. 11, 12 చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండగా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందురు. చేతుల మీద పైనుంచి దుంకినప్పుడు ఏమవుతుందంటే రాళ్ళు తగలకుండా చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు కదా. ఎవరు అడిగింది మాట? నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి దుంకు, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారని ఎవరు? సాతాను. సాతాను ఎవరు? లూసిఫర్. వానికి కూడా బైబిల్ తెలుసు, అర్థమైందా? అందుకే బైబిల్ చెప్పే వాళ్ళందరికి సోద వినకూడదు. మనము అవతలోడు చెప్పింది దేవుని వాక్యమా సైతాను వాక్యమా ఎటు తెలుస్తుంది? వాడు బైబిల్లోనే చెప్పినాడే సైతాన్ గారు. ఇప్పుడు కీర్తనలు చదివే 91లో 11, 12 చదివే, అవునా కదా? రాయి తగలకుండా పట్టుకుంటాడు, నువ్వు దుంకయ్యా అంటున్నాడు. ఇప్పుడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండగా వారు నిన్ను తమ చేతుల మీదుగా ఎత్తి పట్టుకుందురు. అది పరిస్థితి. సో ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు అని మనము ఉద్దేశం ఏంటి? ఎందుకు చెప్తున్నాడు వాక్యం? ఎవడని చెప్తాడు? ఇప్పుడు టీచర్ చెప్పాడా వాక్యము? చెప్తారు. టీచర్ చెప్పేదానికి దేవుని కుమారుడు చెప్పేదానికి ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఈయన ఆత్మీయ మర్మాలు, ఇక్కడ వచనాలలో ఆత్మీయ మర్మాలు ఏమున్నాయి, అది ఆజ్ఞలు ఏమున్నాయి, దేవుని మాటల్లో అది ఏం మాట? అది సమాచారమా? అది ఆజ్ఞనా? అది జ్ఞానమా? అది నడిపింప? అది ఏంటిది అనేది మనకు అర్థమవుతుంది. నీకు ఆత్మీయ కళ్ళు తెలుసు. వీడికి టీచర్కి ఆత్మీయ కళ్ళు ఎందుకుంటాయి? ఒకవేళ టీచర్కి కూడా దేవుని కుమారుడు అయితే, దేవుని చిత్తం నెరవేర్చింటే వానికి కూడా ఆత్మీయ కన్నులు తెరవబడతాయి. ఇప్పుడు మీరందరికీ ఆత్మీయ కన్నులు అంటారు. దేవుని నాకు ఇచ్చిన అధికారంతో మీకందరికీ ఒక బ్లెస్సింగ్, ఒక రిలీజ్ చేస్తుంది. ఎఫ్తా EPHPHTHA. ఇది ఇంగ్లీష్ కాదు. ఇట్లా నేను చెప్పిన స్పెల్లింగ్ కూడా ఉండదు. ఇది అరమిక్ భాష. అరమిక్ భాషలో ఎఫ్తా అంటే ఏంది అర్థం అంటే, తెరవబడును గాక నీ ఆత్మీయ కన్నులు నాకు ఇచ్చిన అధికారంతో దేవుడు ఇప్పుడే తెరచును గాక. ఎఫ్తా, నీ ఆత్మీయ చెవులు నాకు ఇచ్చిన అధికారంతో దేవుడు నీకు ఆత్మీయ చెవులు తెరవబడును గాక. అప్పుడు దేవుడు చెప్పిన మర్మములైతే ప్రతిదీ నువ్వు చూడగలుగుతావు, నువ్వు వినగలుగుతావు. లేకపోతే నువ్వు చూడకుందువు, నువ్వు వినొచ్చు గ్రహించుకుందావు. దానికి మళ్ళా 5వ అధ్యాయంలో ఉంటాయి మాటలు, మత్తయి 5వ అధ్యాయం. దాని గురించి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం చదివే అంశం ఏంటంటే 3 శోధనలు. ఇప్పుడు ఆ శోధన వచ్చినప్పుడు ఏమంటాడు యెషయా గారు? ఏమంటాడు? ఇదేంటి? ఇది దేని గురించి? ఇది నువ్వు దుంకు, నిన్ను పట్టుకుంటావు అంటే నువ్వు డెసిషన్ తీసుకో, దుంకి. మానసిక శోధన ఇది, మానసిక శోధన. నువ్వు నిర్ణయం తీసుకొని దుంకి. ఏమి నీకు చెప్తాడు స్ట్రాంగ్గా, నువ్వు నేను పట్టుకుంటాను ఇంకా నీకు దుంకు. నువ్వు దుంకుతే వాడు పట్టుకుంటే దానికి రెడీగా ఉన్నప్పుడు నీకేం బాధ? దుంకు అని టెస్ట్ పెడతాడు. దేనికి? మైండ్కి. మానసికంగా నీకు సమస్య వచ్చినప్పుడు కూడా నువ్వు ఆత్మ మాటే వినాలా. నీ ఆత్మలో దేవుడు ఫుల్గా ఉన్నప్పుడు, నువ్వు ఆత్మ మాట విన్నప్పుడు ఏం చేయాలని ఒకసారి అడిగినప్పుడు, అప్పుడు ఏం చేసినాడు యెషయా గారు? దేంతో కొట్టినాడు సైతాన్ని? వాక్యంతో, దేవుని మాటతో మూతి మీద కొట్టాడు.
సరే, ఇప్పుడు ఏమన్నాడు అక్కడ మత్తాయి ఇది మత్తాయి 4:7 ఏమన్నాడు? 4:7 అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని. భయ్, నీకు డౌట్ ఉంటే నువ్వు తీర్చుకో. శోధకుడు అంటాడు దేవుని కుమారుడు అయితే నేను దేవుని కుమారుడు నాకు తెలుసు, నేను దేవుని కుమారుడు నాకు తెలుసు. మరి యేసయ్యకి తెలిసిండదా ఆయన దేవుని కుమారుడు అని? ఆయన తెలిసింటది. మళ్ళీ నువ్వు దేవుని కుమారుడు అయితే మా మేనమామనా ఇదే పరిచర్య, నేను కూడా పరిచయం చేస్తున్నాను. వీడు రాజుగాడు ఉంటాడు, వాడు ఈరోజు ఇక్కడ ఉంటాడు. నా ముద్దు పేరు రాజు, మా మేనమామ కాబట్టి సరదాగా నా గురించి కొత్తగా ఒక ఫస్ట్ టైం మాట్లాడిన మా అత్తతోటి ఇంతవరకు చూడలే, రహస్యాలని చెప్పేసినాడు పెద్ద మనిషి. ఆయన మా ఇంటి పెద్ద, నా కర్మకాల అంతే. అంటే ఆయన చెప్పింది రాజు, ఈ రాజువాడు అసలు చేసేది పరిచరే కాదు, వాడు ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు ఇంకో చోటు ఉంటాడు. అసలు ఈరోజు ఇక్కడ ఉంటాడా, రేపు ఎక్కడ ఉంటాడో వాడికే తెలియదు. ఈరోజు ఒక మాట అంటాడు, రేపు వాడు ఏమంటాడో వాడికే తెలీదు. అంటే అట్లనే ఉండాలి. మరి ఇప్పుడు దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు నా మాట కాదు కదా. ఈరోజు ఇక్కడ ఉన్నామంటాడు, రేపు అక్కడ పోమంటాడు. ఆయన మాట విని పోవాల్సింది తప్ప మా మామ ఏమనుకుంటాడు, ఇంకోడు ఏమనుకుంటాడు, అదంతా అవసరం లేదు. యశ్వా గారు ఏమి మనుషులు ఏమనుకుంటారా అని అనుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అనుకునేది కూడా. ఇప్పుడు 12 సంవత్సరాలు ఎరుషలేము చర్చిలో ఉన్నప్పుడు కూర్చొని ఆయన వీళ్ళు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. అరే నేను పోకపోతే అమ్మ నన్ను కొడతారు, నన్ను తిత్తారే అని ఏమో అనుకున్నాడా? మీరు నన్ను అసలు ఎందుకు వై? ఇప్పుడు యశ్వ గారు మనకు వేసే ప్రశ్నలో ఈ ప్రశ్న కూడా ఉంది, మీరు అసలు నన్ను ఎందుకు? ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులతో అన్నాడు ఏమని, మీరు నన్ను ఎందుకంటే వెతుకుతున్నారు, మీరు వై ఎందుకు వెతుకుతున్నారు మీరు అని అన్నాడు ఆ రోజు. ఈరోజు కూడా అదే అంటున్నాడు, అరే క్రైస్తవులారా మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నేను తండ్రి కుడి పార్శ్వమున నేను కూర్చొని ఆయన పనుల యందు ఉండవలను కదా. మీరు ఎవరు వెతకాలా? దేవుని వెతకాల. మీరు తండ్రిలే, మన తండ్రి అంటే చాలా మంది ఏమంటారు ఈ లోకంలో తండ్రి అంటే చర్చికి పోతారు, తండ్రి గారు ఎందుకు? ఈ తండ్రి గారికి డబ్బులు ఉంటాయి మన దగ్గర, అందరు వచ్చింటాయి కదా కానుకలు ఉంటాయి. వీడు ప్లంబింగ్ పనో ఈ పనో రికమెండేషన్ పెళ్ళియో ఏదో ఒకటి జాబు. ఇప్పుడు నా కంపెనీ ఉందనుకో, నా దాంట్లో 10 జాబ్స్ ఉన్నాయి, నేను ఫాస్ట్ చెప్తాను 10 జాబ్స్ ఉన్నాయంటే ఈ 10 మందికి వాళ్ళు చెప్తారు. ఇట్లా జాబు కోసమో అన్నం కోసమో డబ్బు కోసమో తండ్రి గారు యశో గారు ఏం చెప్పారు, ఈ భూమి మీద ఎవడే కానీ నీకు తండ్రి లేడు, నీ తండ్రి ఆ దేవుడే నీ తండ్రి. నా తండ్రి దేవుడే, నీ తండ్రి దేవుడు అంటే మన ఇద్దరం ఏమవుతాం? ఇప్పుడు నా తండ్రి రాజరత్నమే, పొరపాటున ఒకవేళ నీ తండ్రి కూడా రాజరత్నం అనుకో, నువ్వు నాకేమవుతావు? అన్నా చెల్లి అవుతాం. ఇప్పుడు నేను యశో అనుకో, నేను అంటున్నా నా తండ్రి నీ తండ్రి అంటే నేను నీకేమవుతా? అన్న అవుతా, లేకపోతే చిన్నోనైతే తమ్మున్నైతా, అంతే కదా చెప్పేది. అట్లా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అన్నకు ఆరాధిస్తున్నారు. ఓహో అన్న ఎసన్న ప్రేమించడం కూడా. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎన్నడు కొలవలేనిది, నిజము దీనిని నమ్ము. కానీ యశోగా ఏమంటున్నారు, ఎవరిని ప్రేమించమంటున్నారు? ఫస్ట్ నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవుని మాత్రమే ప్రేమించుము అనంటే వీడు పాడిందంతా విగ్రహారాధన అంతా చేసేది యేసయ్యకి. ఇంక వీళ్ళకి జీవితాలు ఎట్లా బాగుపడతాయి? జీవితాలు మళ్ళీ అడుగుతారు, ఎందుకు నన్ను మాకు శోధనలు వచ్చినాయి. ఇంకా కొంతమంది ఫిక్స్ అయిపోతారు, దేవుని పరిచర్య అంటే చాలా కష్టం అండి,
ఆయన శోధనలు ఎదుర్కొన్నాడు, ఆయన ఆ శోధనలు ఎదుర్కొన్నాడు, ఈయన ఈ శోధనలు ఎదుర్కొన్నాడు. ఎందుకు ఎదుర్కొన్నాడు అంటే మీకు బుర్ర లేక, యెషోవా చెప్పింది వినాక, అర్థం కాక యెషోవా ఏం చెప్పినాడు, తండ్రి అయిన దేవుని మాత్రమే ఆరాధించండి. అది వస్తుంది నెక్స్ట్ 3వ శోధన. చెప్పండి. 4:3 కాదత్త, 4వ అధ్యాయము మళ్ళా 8, 9, 10. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి, ఈసారి కొండపైకి తీసుకుపోయినాడు. యెరూషలేము చర్చి పైకి తీసుకుపోయినాడు, పైకి శిఖరానికి పోయినాడు. అక్కడి నుంచి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమయు ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. ఇక్కడ ఈసారి ఏం చేసినాడంటే కొండపైకి తీసుకున్నాడు, పైకి ఎత్తైన ప్రదేశానికి తీసుకుపోయినాడు. మొత్తం వైశాల్యం, విడ్డూరం, ఓహ్ వండర్. నేను ఒకసారి కన్నడకు పోయినాం, నేను మా నాన్న. బాబా ఆ హిమాలయ పర్వతాలు ఇట్లా పెనోరామా ఫుల్గా ఇట్లా చూస్తే మొత్తం హిమాలయ దూరం నుంచి తెల్లగా మేఘాలలాగా కొండలు అలా కనపడతా ఉన్నాయి. ఎవరైనా రిషికేష్ టెంపుల్కి పోయినా కానీ, రిషికేష్లో ఒక టెంపుల్ ఉంది, అక్కడ పోయినా కానీ అది కనపడుతుంది. ఇట్లా హిమాలయాలాగా అట్లా ఈ అందాలు ఇంకా అంతా ఒక 3D పిక్చర్ చూపించేసినాడు యెషోవా గారికి. ఎవరు? తమ్ముడు లూసిఫర్. ఇప్పుడు అడుగుతున్నాడు ఏమని, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇప్పుడు దేవునికి మాత్రమే మొక్కి. దానికి ముందు ఏమడుగుతున్నాడు సైతం, ఎవరి ముఖం అంటున్నాడు? సాగిలు పడి నమస్కారం చేయమంటున్నాడు. నమస్కారం చేసి సాగిలు పడి నమస్కారం చేయాలంటే ఎవరికి? సాతానుకి. ఈ కాలంలో ఎట్లున్నారు తెలుసా, ఒక 100 రూపాయలు ఇస్తే అబ్బా దేవుడు అన్నాను, 100 రూపాయలు ఇచ్చాడు. ఇంకోనికి 1 లక్ష రూపాయలు ఇచ్చామనుకో, వాడంతే అబ్బా 14 సార్లు లక్ష ఇచ్చే గొప్పవాడు. అసలు ఆయన చాలా గొప్పవాడు. మన సంఘానికి 1,00,000 రూపాయలు కానిచ్చాడు. 1 కోటి రూపాయలు ఇచ్చామనుకో, ఇంకా పిచ్చోడే పోతాడు. ఎందుకు? ఇప్పుడు ఈ భూమి మొత్తం నీకు ఇచ్చేస్తాను అని అంటున్నాడు. ఎవరు అంటే? అధికారం. నువ్వు ఏంది చేయాలి? కేవలము నమస్కారం. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు ఇస్తా అంటే లైన్ కట్టి కాలు మొక్కుతా, 1,00,000 రూపాయలు ఇస్తాను అనుకో, 1,00,000 కూడా 100 రూపాయలు ఇస్తే వర్షం పెట్టి లైన్ నాన్ స్టాప్ లైన్ ఉంటుంది కడప మొత్తం. ఏమైంది పట్టుకొని పోతే 1,00,000 రూపాయలు 100 రూపాయలు ఇస్తున్నాడు అంటే లైన్ కట్టింటారు. మొత్తం కడప జనాల్లో సగం జనాలు వచ్చి లైన్ కట్టింటారు. మళ్ళీ ఈ లైన్లో దూరుతుంటారు కొంతమంది, చక్కగా ఒకరి తర్వాత ఒకరు రాకుండా దూరుతాడు. అదే 10,000 రూపాయలు ఇచ్చారంటే ఇంకా అంతే వాళ్ళు పిచ్చోళ్ళగా. ఇక్కడ మొత్తం భూలోక రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వు సాగి కూడా మొక్కంటే ఏమన్నాడు? నమస్కారం. అప్పుడు చదవండి ఏమన్నాడు యెషోవా గారు. సైతానా, ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే మొక్కి. దానికి ముందు ఏమన్నాడు? ఆయన ఎట్లా చెప్పినాడు చెప్పండి. సైతానా, ఇక్కడ సాతానా పొమ్ము. వెరీ గుడ్. ఇప్పుడు బాగా నచ్చింది. ఒకవేళ మీరే ఆ స్టేజ్లో ఉన్నారనుకో, కోపం వచ్చింది, మొక్కు ఇప్పుడు మొక్కు అంటే నేను తీసుకుపోయి ఏం పర్లేదు మొక్కు టెంపుల్ ఒకటి దాన్ని తీసుకుపోయి నీకు ఇష్టం లేని దాంట్లో మొక్కు అన్నాను అనుకో, నీ కోపంతో ఎట్లా అంటావు? సతానా పొమ్ము అనేదాన్ని సాతానా పొమ్ము అంటావా? ఎట్లా అంటావు? సాతానా పొమ్ము. చూసి సాతానా పొమ్ము గట్టిగా, సాతానా పొమ్ము అట్లా కానీ చెప్తాడు. సాతానా పొమ్ము. ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే, దేవునికి మాత్రమే, ఆయనను మాత్రమే సేవింపవలెను. ఆయనను మాత్రమే మొక్కి అని ఉంటుంది చూడండి, లేదా ఉంది మొక్కి. మరేం చెప్పలేదే, చెప్పేది మింగినవరే. ప్రభు అయిన మీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. ఆయనను మాత్రమే ఆరాధించాలా, ఆయన మాత్రమే సేవించాలా. ఇక్కడ తెలుగు బైబిల్లో మొక్కేది ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్
ఆరాధించాలి. అందుకే ఆరాధించాలి. అరమిక్ భాషలో నుంచి వచ్చిన మొదటి ఇంగ్లీష్ వర్షన్ దాంట్లో కూడా వర్షిప్ అనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ముందు సాగిలపడి మొక్కమన్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటే ఇక్కడ సాగిలపడి మొక్క ఉంది, కానీ ఇంగ్లీష్లో యూ బౌ డౌన్ అండ్ వర్షిప్ అంటాడు అనమాట. అంటే అది ఒక రకమైన ఆరాధన చేయమంటున్నాడు. ఈ లూసిఫర్ గానికి ఏంటంటే వాడికి ఒక పిచ్చి, నాకెక్కడ ఆరాధన, నాకెప్పుడు ఆరాధన, నాకెప్పుడు ఆరాధన, నాకెప్పుడు ఆరాధన, నాకెప్పుడు ఆరాధన అంటూనే వాడు చేసుకుంటూ పోతాం. ఇది 3 శోధనలు. దీన్ని బట్టి ఈ 3వ శోధన ఏంటిది? ఆత్మీయ శోధన. ఏంటిది? మొదటి శోధన ఏంటిది? శరీర శోధన. ఏంటిది అది? ఏమన్నాడు? రాళ్ళు రొట్టెలు చేసుకోమన్నాడు. శరీర అవసరము, శరీర శోధన. రెండవది నువ్వు నిర్ణయం తీసుకో, నువ్వు దుంకే ఇయ్యి అనేది మానసిక శోధన. మూడోది ఆత్మీయ శోధన. ఆత్మీయ శోధన అంటే ఏంటిది? ఎవరిని? ఇప్పుడు తండ్రి దీంట్లో అర్థం చెప్తాను. నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదను అని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే మనము ఆరాధించాలా? ఎవరిని మాత్రమే సేవించాలా? దేవుని మాత్రమే. ఇప్పుడు లూసిఫరు దేవుని కుమారుడే. ఎలాగంటే ప్రధాన దూతలందరూ దేవుని కుమారుడు, లూసిఫరు చిన్న కుమారుడు. ఇప్పుడు దేవుని కాకుండా దేవుని కుమారుని మొక్కమంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరిని మొక్కుతున్నారు, ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎక్కువగా దేవుని కుమారుడు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని గురించి మనం మాట్లాడతాం. అయితే దేవుణ్ణి మాత్రమే ఆరాధించు, దేవుణ్ణి మాత్రమే సేవించు, యేసయ్యను మాత్రమే వెంబడించు. సకల ఘనత మహిమ ప్రభావములు దేవునికి చెందిన కాక. ఇంతటితో ఎపిసోడ్ 3 ముగుస్తుంది. ఎపిసోడ్ 4